తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపతకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదాం సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. సో వినుంది కార్యక్రమంలో కృష్ణలీలలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం సమంతకమణి యొక్క చరిత్ర కోసం మనం చర్చించబోతున్నాం. సమంతకని ద్వారకా నగరంలో ఒక రాజు, అంటే సామంత రాజు అయి ఉండొచ్చు, ఉండేవాడు. ఆయన పేరు సత్యజిత్ సత్రాజిత్ సత్రాజిత్. యాక్చువల్గా అనుకో సత్రాజిత్ ఎక్కడో వేరే కాదు, ఆయన ఉన్నది ద్వారకాలోనే. ఒక ద్వారకాలోనే ఉండేవాడు. ద్వారకాలో ఉన్నప్పటికి కూడా ఆయన శివుణ్ణి సూర్యుని పూజిస్తూ ఉండేవాడు. చేత ఎంత శుద్ధ ఎంత తీవ్రంగా పూజించేవాడు అంటే సూర్య భగవానుడు ఆయనతోటి ఉన్న సంబంధ బాంధవ్యాలు పెంచుకొని ఒక మిత్రుడిగా, భక్తుడిగా కాకుండా ఒక మిత్రుడిగా పరిగణించడం మొదలుపెట్టాడు. అంచేత ఈయన ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఆ, ఆ, సూర్యగ్రహానికి వెళ్ళి వస్తుండేవాడు. అవును. అంచేత ఆ ఫ్రెండ్లీ నేచర్ తోటి సూర్య భగవానుడు ఒకసారి ఆయనకి ఎంతో ఆప్యాయతతో ఆయన దగ్గర ఉన్న ఒక మణిని ఇచ్చాడు. ఆ మణి పేరు శమంతక. ఆ మణి కూడా సూర్య భగవాను లాగే ఎంతో తేజవంతమైంది.
సో ఇచ్చినప్పుడు ఇచ్చింది ఇచ్చినట్టుగా చూడు, అంతకుముందు కూడా ఎన్నోసార్లు సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళేవాడు వచ్చేవాడు, కానీ వెళ్ళడం మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళిపోవడం అలాగే జరుగుతుండేది. కానీ ఈసారి ఎప్పుడైతే సమంతకమని ఇచ్చాడో సూర్య భగవానుడు, అది తీసుకుని తిన్నగా ఇంటికి వెళ్లకుండా అది అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ద్వారకా నగరం అంతా తిరగడం మొదలుపెట్టాడు. అయితే సత్రాజిత్ ద్వారకావాసే కాబట్టి, ద్వారకాలో తిరుగుతూ ఉండేవాడు కాబట్టి సత్రాజిత్ అంటే చాలా మంది తెలుసు ఆయన ఎలాగుంటాడో ఏమిటన్నది. కానీ ఈసారి ఎప్పుడైతే ఈ సమంతకమని ఆయన ఆ ధరించాడో, ఆ తేజస్సు వల్ల ద్వారకావాసులు ఎవరు కూడా ఉం, ఆయన ముఖాన్ని చూడలేదట. అంచేత వాళ్ళందరూ కూడా అది సత్రాజిత్తా ఎవరా అనేది వాళ్ళకి తెలియలేదు. ఎవరో తేజవంతుడు ఒక మనిషి వస్తున్నాడు, ఆయన ఆయన నుంచి తేజస్సు వస్తుంది, ఎంతో ప్రకాశం వస్తుంది అనేసి అనుకుంటున్నారు. అలా ఉన్నవాడు తెలిసిన వాళ్ళు ఒక వ్యక్తి అటువంటిది, ఆయన సూర్య భగవానుడై ఉంటాడు అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ పరిగెట్టుకుని వెళ్ళి, కొంతమంది ఎవరైతే వాళ్ళు పెద్దలు ఉంటారో పెద్దలందరూ వెళ్ళి కృష్ణుని ఇన్ఫార్మ్ చేద్దామని వెళ్ళారు. ఇక్కడ చెప్తారు, కృష్ణుని అనుకోవచ్చు మనం వచ్చి ఆయన సూర్యుని చూడడానికి వచ్చాడంటే కృష్ణుని నమ్ముతాడో నమ్మడో అని చెప్పి, అందుకని వాళ్ళు ఆయన్ని గుణగానం చేస్తూ ఉంటారు. అంటే ద్వారకా వాసులకు తెలుసు కృష్ణుని తల గొప్పతనం ఏంటన్నది. అందుకనే వాళ్ళకి ఇది ఒక వింత కాదు. సూర్య భగవానుడు ఒకవేళ వచ్చి కృష్ణుని కలుద్దాం అనుకున్నా సరే అది విచిత్రమైన విషయం అయితే కాదు వాళ్ళకి. ఎందుకంటే సహజం, భగవంతుడు దేవాదేవుడు కాబట్టి, కృష్ణ భగవానుడు దేవాదేవుడు కాబట్టి ఆయన కలవడానికి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తూ ఉంటారు అన్నది ఆ, ద్వారకా నగర వాసులందరికీ తెలిసిన విషయం. అంత అంత విచిత్రం ఏం లేదు. అయితే సూర్య భగవానుడు ఎప్పుడూ రాలేదు. ఇది రావడం వల్ల మొదటిసారిగా వస్తుండడం వల్ల అందరూ కొద్దిగా తొందరగా వెళ్ళి భగవంతుడికి వెళ్ళి చెప్దామని అనుకున్నారు. సో వాళ్ళందరూ స్తుతిస్తూ, నువ్వు మీరు సృష్టిస్తున్న లైల కారకులు, లేకపోతే మీరు ఈ జగత్నంతని నడిపిస్తున్న జగత్పతి అంచేత మిమ్మల్ని కలవడానికి దేవతలు అందరూ రావడం సహజం. అలాగే ఈరోజు మిమ్మల్ని కలవడానికి సాక్షాత్తు ఆ, ఎవరు సవత అంటారు. సవత అంటే అది సూర్యుడికి ఇంకొక పేరు. సవత అంటే అర్థం ఏంటంటే ఎవరైతే కళ్ళని బ్లైండ్ అంటే ఆ, కళ్ళు ఉన్నప్పటికీ కూడా అందం చేస్తాడు అని సవత అంటే. అంటే మనకి కళ్ళు ఉన్నా సరే కృష్ణుని తేజస్సు వల్ల చూస్తే మనం చూడలేము, చూడకుండా చేస్తాడు మనల్ని. అందుకని నా పేరు సవత అని పేరు. సవత వచ్చి మిమ్మల్ని చూశాడు అని చెప్తాడు, చూడడానికి మిమ్మల్ని వస్తున్నాడు, దర్శించడానికి వస్తున్నాడు అని చెప్పి. అప్పుడు కృష్ణుడు వాళ్ళ యొక్క అమాయకత్వానికి నవ్వుకుని అంటాడు, వచ్చింది రవి కాదు. రవి అనేది ఇంకొక పేరు, అది సూర్యుడికి ఉన్న ఇంకొక పేరు. వచ్చింది రవి కాదు, సత్రాజిత్తు అని చెప్తాడు. చెప్పి ఆ తేజస్సు ఆయన వేసుకున్న మణి వల్ల వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతాడు. చెప్తే అది చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు, అదే సత్రాజిత్ మనకు తెలిసిందే అని చెప్పి. ఈలోపు సత్రాజిత్ ఏం చేస్తాడు అంటే మొత్తం ద్వారకా నగరం అంతా తిరిగి అందరికీ చూపించుకుని కృష్ణుని కలవాలనుకోకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆ మణిని తీసి ఆ మణి కోసం ఒక మందిరం కట్టి ఉమ్, ఆ మందిరంలో ఆ మణిని పూజిస్తూ ఉంటాడు. పూజించాలని కొంతమంది బ్రాహ్మణుల్ని అపాయింట్ చేస్తాడు. ఆ బ్రాహ్మణులు రోజు ఆ మణికి విధి విధానాలతోటి భగవంతుని ఏ విధంగా ఆరాధిస్తామో అదే స్థాయిలో ఆ మణిని కూడా ఆరాధిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రభుపాద వారు రాస్తారు, ఇది భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారు చేసే పని.
భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఒక సామాన్య భౌతిక వస్తువుని కూడా పూజించడానికి వెనుకాడరు అని చెప్పి ప్రభుపాద వారు కృష్ణ భక్తులు తన వ్యాఖ్యానంలో రాస్తారు. అది నిజమే. రాజస్థాన్లో నేను విన్నది, ఇది చదవలేదు, నేను ఎవరో ఇలాగే భాగవతంలో చెప్తే విన్నది, చౌపటి మందిరంలో. రాజస్థాన్లో ఓ చోట ఒక కారు యాక్సిడెంట్ గురై అది దహించుకుపోయి దాంట్లో నలుగురు చనిపోయారట. ఒక ఊరు బయట, ఊరు బయట సమ్మెర్ ఎక్కడో జనాలు లేని చోట. అక్కడి నుంచే భయపడి ఆ కారు దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళలేదు. దాంట్లో దెయ్యాలు ఉంటాయి అని చెప్పి ఆ కారు అలా 40 సంవత్సరాల పాటు పడి ఉంది. కానీ 40 సంవత్సరాల తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చి, అది మరి ఎందుకు ఆయన కనిపించిందో ఏమైందో తెలియదు, నేను ఇక దీని కారుని పూజ చేస్తే నాకు నా కోరికలు తీరాయని చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో జనాలు రావడం మొదలుపెట్టారు. ఆ కారు ఇప్పుడు మందిరం పెట్టి అది పెద్ద దేవస్థానం అయిపోయింది. ఆ, వేల కొద్ది జనాలు ఇప్పుడు దర్శిస్తూ ఉంటారు ఆ కారుని. అంచేతంటే ఎవరైతే ఈ భౌతిక విషయాలు, భౌతిక వస్తువుల మీద, భౌతిక విషయాల పట్ల ఆకర్షితులై ఉంటారో వాళ్ళు ఇటువంటి భౌతిక వస్తువుల్ని కూడా పూజించడానికి వెనకాడరు. అదొక ఒక మని అంతే. అలాంటి మనులు ఎన్నో ఉండుంటాయి సూర్యుడి దగ్గర. కానీ ఆ మనీని ఈయన భగవంతుడి కంటే ఎక్కువగా ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆ, ద్వారకాధీశుడు అయిన కృష్ణుని కూడా పూజించడం లేదే, కానీ ఈ మనీని పూజిస్తున్నాడు. అయితే ఈ మనీ ఎప్పుడైతే పూజించడం మొదలుపెట్టాడో మనీ ఆ రోజు నుంచి రోజుకి 8 భారా అనే ఒక ఆ, ఇది బరువుకి ఒక ప్రమాణం. భారా అనే ఒక ప్రమాణం కదా, అంటే కేజీ ఎలాగో 8 భారాల బంగారం రోజు దానికి ఆయనకి ప్రసాదిస్తూ ఉండేదట. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు భారా అంటే ఎంత అన్నది చాలా చక్కగా వివరిస్తారు. అది మీరు ఎవరైనా చూసుకుంటే మనం చాలా చాలా ఇది అవుతుంది. 4 బియ్యపు గింజల్ని బరువుని ఒక గుంజ అంటారు. అలాగే 5 గుంజాలు ఒక పన. అలాగే 8 పనాలు ఒక కర్ష. అలాగే 4 కర్షాలు ఒక పల. అలాగే 100 బలాలు ఒక తుల. 20 తులాలు ఒక భర, ఒక భార అది. సో అలాగా ఒక భార, అలాగా 8 భారాల ఆ, ఇది ఇస్తుంది. ఆ, ఈ విధంగా మనం చూసుకుంటే, ఇవన్నీ చూసుకుంటే ఆ, ఇది ఒక భార అంటే 12,80,000 గింజలు, బియ్యపు గింజలు అంటాం బరువు. అందుకని దీని భారాన్ని ఇప్పుడు ప్రభుపాల్ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు చాలా చాలా చూడండి ఎంత కన్వీనియంట్గా రాస్తారు. మరి అది భరా భారాలతి తుల పల అంటే మనకి ఇక్కడ దానికి ఎవరికి తెలియదు. ఇప్పుడున్న లెక్కల్లో చెప్పాలంటే ఇప్పుడు మనకి ఎంకేఎస్ పద్ధతి వచ్చింది. ఇప్పుడు కేజీలు అంటాం, అంతకుముందు పౌండ్లలో పెట్టేవారు. పౌండ్లు, పౌండ్లు లెక్క చెప్పారు. ఎలాగంటే 3,700 గింజలు, రైస్ గింజలు 1 ఔన్స్. అలాంటి 16 ఔన్సులు 1 పౌండ్. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మీకు ఇది బంగారం ఈ ఈ ఒక 8 భరాలు అంటే దాదాపుగా 170 పౌండ్లు అని చెప్పి రాస్తారు. కానీ ఎగ్జాక్ట్గా మీరు, నేను క్యాలిక్యులేట్ చేశాను, 173 పౌండ్లు వస్తుంది. దాన్ని రౌండ్ ఫిగర్ చేస్తూ 170 పౌండ్లు అని రాశారు. సో ఈ విధంగా అంత బంగారం 130 పౌండ్లు అంటే 78 కేజీలు, కేజీల్లో. అంటే ఒక రోజుకి 78 కేజీలు బరువు బంగారం అది సత్వజిత్తుకు ప్రసాదిస్తూ ఉండేది. అంతేకాదు, ఎక్కడైతే ఈ సమంతకమని ఉంటుందో ఆ రాజ్యంలో
ఎటువంటి కరువు కాటకాలు కానీ, ఎటువంటి దుఃఖాలు కానీ, ఎటువంటి ఆ, ఆ, ఇది పీడలు కానీ ఉండవట. జనాలందరూ ఎంతో సంతోషంగా ఉంటారు, సుఖశాంతులతో ఉంటారు. సో ఆ విధంగా ఇది ఉండడంతో చాలా ఆయన ఉన్న అంటే ఆయన రాజు అంటే నాకు నేను అనుకున్న ఉద్దేశం ఏంటంటే, చిన్న ఇప్పుడు ఒక పెద్ద నగరం ఉందనుకో, నగరంలో ఒక చిన్న పేటలు ఉంటాయి, చిన్న చిన్న ఏరియాలు. ఒక ఏరియాకి ఆయన రాజే ఉంటాడు. అంచేత ఆ ఏరియా అంతా సుశిక్ష భూతంగా వెలిగిపోతుంది. ఆ? ఎంతో ఎంతో దీంతో ఐశ్వర్యవంతంగా అది వెలుగుతుంది ఈ దీని ప్రభావం చేత. అయితే ఒకానొక సందర్భంలో కృష్ణుడు సత్యజిత్తు కలుసుకోవడం అనేది జరుగుతుంది. అది ఎక్కడ అనేది వివరించలేదు. ఆ సమయంలో కృష్ణుడు సత్యజిత్తుని ఆ రిక్వెస్ట్ చేస్తాడు ఏమనంటే, ఏదైనా మీ దగ్గర ఇలాగా సంబంధం ఉందని విన్నాను, చాలా సంతోషం. ఇటువంటి ఏవైనా అమూల్యమైన ఏమైనా వస్తువులు ఉంటే వాటిని రాజుకి బహుమానం ఇచ్చి ఆయన ఖజానాలో, ఆయన రాజు యొక్క ఖజానాలో ఉంచేటట్టు చేయాల్సిన బాధ్యత మంది. అంచేత మీరు దయచేసి దాన్ని మన రాజు అయిన ఉగ్రసేనుడికి దాన్ని అప్పచెప్పండి అని చెప్పి అడుగుతాడు. కానీ సత్రజిత్కి అది వెలగదు. వెలగదు కాదు, ఇష్టపడదు. ఎందుకంటే అది అమూల్యం, నాకు తప్ప ఇంకెవరి దగ్గర లేదు. ఉం? అటువంటి దాన్ని నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఇవ్వలేదు. కానీ ఆయన తెలుసుకుంది ఏంటంటే, ఏదైతే శుభదాయకమైందో అదే ఎప్పుడైతే భగవంతుడు దాన్ని అంగీకరించినప్పుడు అశుభదాయకం అయిపోద్దన్న విషయాన్ని ఆయన గ్రహించలేకపోయాడు. అంచేత భగవంతుడు హిరణ్యకశిపుడు చాలా తపస్సు చేసి తన తపోశక్తి వల్ల ఎంతో గొప్ప వరాలను పొందాడు. కానీ ఆ వరాలను పొందిన ఫలాన్ని భగవంతుడి సేవలో ఉపయోగించకపోవడం వల్ల ఆయన తన చావు తెచ్చుకున్నాడు. ఆ వరాల ప్రభావం వల్లే ఆయన గర్వితుడైపోయాడు. ఆ గర్వితుడి వల్లే ఆయన ప్రహ్లాద్ లాంటి చిన్న పిల్లవాడు కూడా తను ఆగిని ధిక్కరించడం ఆయన సహించలేకపోయాడు. దాని కారణంగా ఆయన మృత్యువుని తెచ్చుకున్నాడు. ఏదైతే ఆయన గొప్పతనానికి, ఆయన తపోశక్తికి కారణమైందో, ఏ తపోశక్తిని బ్రహ్మదేవుడు కూడా పొగిడాడో, అటువంటి తపోశక్తి వల్ల వచ్చిన ఫలమే ఆయన మృత్యువుకి కారణమైంది. అందుకనే ఎప్పుడైనా సరే మనలో ఉన్న ఈ నైపుణ్యాలని మనం ఎప్పుడైతే భగవంతు సేవలో మనం వినియోగించమో, ఆ నైపుణ్యాలు మన యొక్క దుష్పరిణామాలకి దారి చేస్తాయి. మనకు అం ఆ, మన యొక్క అంతిమానికి దారి తీస్తాయి. అదేవిధంగా ఈ సమంతక పని కారణంగా ఆయన ఎంతో సుఖశాంతులతోటి, ఎంతో ఐశ్వర్యవంతంగా ఆయన వర్ధిల్లుతున్న తన సామ్రాజ్యం, తన యొక్క సంసారం దుఃఖదాయకం అవబోతుందన్న విషయాన్ని గుర్తించలేకపోయింది. కానీ అది కృష్ణుడికి సంతోషం ఇవ్వడం లేదు, అది కృష్ణుడి యొక్క సేవలో ఉపయోగపడడం లేదు. కృష్ణుడు కూడా ఏమనలేదు. ఓకే, జీవుడికి భగవంతుడు ఎప్పుడు కూడా బలవంతం చేయడు, ఇండికేషన్ ఇస్తాడు అంతే. అలాగే మనం ఏదైనా తప్పు చేస్తున్నాము అంటే తప్పు అన్న జ్ఞానం మనకి ఇస్తాడు భగవంతుడు. ఎలాగా? మనకి అంతరాత్మ పరమాత్మ రూపాన్ని ఇస్తాడు మనకి. ఎవరితో ఒకరు చెప్పిస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు తప్పని. కానీ అప్పటికి మనం వినకపోతే వదిలేస్తాడు. సో అదే విధంగా ఈయనకి కూడా ఒక చెప్పాడు ఇలాగా, నువ్వు రాజుగారికి ఇస్తే బాగుంటుందని చెప్పి. కానీ వినలేదు. అది ఇంకొకటి, భౌతిక విషయాల మీద ఆకర్షితులైన వారి యొక్క ప్రవర్తనలో
ఇది ఒక లక్షణం. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని దేని కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. సంచేత సాక్షాత్తు భగవంతుడైన కృష్ణుడే అడిగినా సరే ఆయన ధిక్కరించడానికి ఎటువంటి వెనుకాడలేదు, ఇవ్వనని చెప్పి చెప్పారు. సో ఆ విధంగా ఆయన తన యొక్క పూజని ఇప్పుడు కొనసాగిస్తున్నాడు. ఒకసారి సత్రజిత్ యొక్క సోదరుడు చిన్నవాడైన ప్రసేనుడు ఆ మణిని తన కంఠానికి తగిలించుకుని వేటకి వెళ్ళి, అది కూడా అక్కడ చేస్తారు విశ్వనాథ చక్రవర్తి వారు. ఆ వేటకి వెళ్ళేటప్పుడు, అడవిలోకి వెళ్ళేటప్పుడు మణి పట్టుకోవాల్సిన అవసరమే ఉంది. ఎక్కడికి పెళ్లికి వెళ్తున్నా లేదా దేనికైనా వెళ్ళినప్పుడు చూడాలి. కానీ ఎప్పుడైతే ఐశ్వర్యం మరీ ఎక్కువైపోతే వాళ్ళకి ఆ ఐశ్వర్యాన్ని ఎక్కడ ఉపయోగించాలో కూడా తెలియదు, ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ పెళ్ళిళ్ళన్నీ చేరి కొన్ని కోట్ల కోట్లు తగలబెడుతుంటారు. మాకు ఒక జైన్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఉండేవాడు ముంబైలో ఉన్నప్పుడు. ఆయన చెప్పుకుంటున్నాడు, పెళ్లి చేయాలంటే మాకు ఎంత బాధ తెలుసా అని. ఏంటంటే వాళ్ళు పెళ్లి కార్డు ఇచ్చేటప్పుడు పెళ్లి కార్డులో మెనూలో ఎన్ని ఐటెంలు ఉన్నాయో కూడా రాయాలట. ప్లస్ మెనూ యొక్క ప్లేటు కాస్ట్ ఎంత కూడా రాయాలి, తెలియజేయాలి రాయిపోయినా కనీసం. వాటిని బట్టి వాళ్ళు పెళ్ళికి వస్తారట తెలిసిన వాళ్ళు, అయితే రారు. కనీసం ప్లేటు 800 నుంచి స్టార్టింగ్, చీపెస్ట్ ప్లేట్ 800, యావరేజ్ అంటే 1200 ఉండాలట ఒక ప్లేట్ కాస్ట్. దాంట్లో ఒక 40 ఐటెంలు అయినా ఉండాలి. వాళ్ళు అలా తింటారంటే అంతా చెత్తలోనే వేస్తారు. అలా వేల మంది, 1000 మంది అని వస్తారు. వాళ్ళు అంటే తిండికే కనీసం 1 కోటి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. అది వాళ్ళ యొక్క, ఎందుకని చూపించాలి మేము ఎంత గొప్ప వాళ్ళం, ఎంత ఎంత ధనం ఉంది మా దగ్గర. అంచేత ధనం మరి ఎక్కువైపోతే ఏం చేస్తారో వాళ్ళకి ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు, ఎలా వాడాలో తెలియదు, ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలియదు. అంచేత ఈయన అక్కడ వేటకి వెళ్ళేటప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మేము ఇంత గొప్ప వాళ్ళం, మాకింత ఐశ్వర్యం ఉంది అని చూపించాలన్న దీంతో ఆయన అది వేసుకుని ధరించుకుని వేటకి వెళ్ళాడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తారు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు. ఏనాడైతే కృష్ణుని మాట కాదన్నాడు సత్రజిత్తు, ఆనాటి నుంచి ఆయన పతనం స్టార్ట్ అయింది. అశుభం అనేది స్టార్ట్ అయింది వాళ్ళ ఇంట్లో. ఏ మని వల్ల వాళ్ళ ఇంట్లో, అంటే రాజ్యంలోనే సుఖశాంతులు రావో, మరణాలు ఉండవో, అకాల మరణాలు ఉండవో, అకాల మృత్యువులు ఉండవో, అటువంటి రాజ్యం యొక్క రాజు యొక్క ఇంటిలోనే అకాల మృత్యు మొదలైంది. దేని ప్రభావం వల్ల అయితే ఆయన అకాల మృత్యు రాకూడదో ఆ మని వల్లే ఆయన అకాల మృత్యుకి గురయ్యాడు. అంచేత ఆయన, ఈ ప్రసేనుడు ఒక సింహం చేత చంపబడ్డాడు. చూడండి, ఏ మని అయితే అంతవరకు ఈ అకాల మృత్యువుల్ని, ఇటువంటి కీడుల్ని, వీటిలన్నిటిని దూరం చేసిందో, అదే మని ఈరోజు అకాల మృత్యుకి దారితీసింది, కారణమైపోయింది. అది సత్రాజిత్తు గ్రహించలేకపోయాడు. సో పోనీ అది ఒక సింహం అటాక్ చేసి ప్రసేనుడి యొక్క గుర్రాన్ని రెండింటిని సంహరించి అది పట్టుకెళ్తుంది. అది పట్టుకెళ్తే చూడండి, అది అక్కడ ఉండదు. ఆ మని ఆయన దగ్గరికి, సింహం దగ్గర ఉంది కాబట్టి సింహానికి కడుగా ప్రాణ సంకటం అయింది. సింహాన్ని జాంబవంతుడు చంపేశాడు. వృక్ష అంటారు, వృక్ష అంటే ఎలుగుబంటి.
వృక్షరాజు జాంబవంతుడు. అంటే ఆ మణి సింహం దగ్గర ఉంది కాబట్టి సింహం దగ్గర కూడా అది, సింహం కూడా ప్రాణ సంకటం అయిపోయింది. సింహం కూడా చచ్చిపోయింది. చూడండి ఎలాగా. మరి ఇప్పుడు జాంబవంతుడి దగ్గరికి వచ్చింది. జాంబవంతుడు కూడా ఏమొద్దా? కానీ జాంబవంతుడికి ఏమవ్వలేదు, ఎందుకంటే ఆయన కృష్ణ భక్తుడు. వాళ్ళకి వీడి మీద మమకారం ఉండదు. అది తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి ఇచ్చారు ఆడుకోమని చెప్పి, చూడండి అవన్నీ. ఆయనకి ఏమాత్రం ఆకర్షణ లేదు, దాని మీద మమకారం లేదు. భక్తులు ఇటువంటి లౌకిక భౌతిక వస్తువుల మీద, విషయాల మీద ఆసక్తి చూపరు. అందుకని వాళ్ళకి ఈ భౌతిక వస్తువుల యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండదు. అంచేత జాంబవంతుడు ఆ సమంతకమణి యొక్క దీని నుంచి బయటపడగలడు. ప్లస్ రెండోది భక్తుల మీద నమ్మే భక్త ప్రణశ్యతి, నా భక్తులు ఏనాడు కూడా వినాశనం చెందని చెప్పి భగవద్గీతలో చెప్పారు. అంచేత భక్తుడి కారణంగా కూడా ఈ ప్రభావం పనిచేయలేదు. సో ఈ విధంగా ఆ జాంబవంతుడు ఈ సామంతకమణిని పట్టించుకోకుండా తన పిల్లవాడికి ఇచ్చాడు ఆడుకోవడానికి. ప్రసేనుడు ఎంతకీ రాలేదు. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, రాలేదు. ఇంక రాకపోయేటప్పటికి వీళ్ళు ప్రసేనుడు గల వారం రోజులైనా రాకపోయేటప్పటికి వీళ్ళు ఇంకా సత్వరించి అనుకున్నాడు. చూడు, కృష్ణుడు అడిగిన తర్వాత వెను వెంటనే ఈ కార్యం జరిగింది. అంచేత కృష్ణుడు నా సమంతకమణి మీద కన్ను పడ్డాది. అందుకే ఆయన అడిగాడు. నేను ఇవ్వనందుకు దాన్ని ఎలాగైనా కాజేయాలన్న నెపంతో నా తమ్ముడు ఆ, వేటకు వెళ్ళినప్పుడు ఒక్కడనే చూసుకుని ఆయన చంపి ఆ మణిని దొంగిలించాడు అని చెప్పి చెప్పడం మొదలుపెట్టాడు. అయితే ద్వారకావాసులందరికీ తెలిసిందే కృష్ణ దేవదేవుడు అని. అయినా సరే ఈ ఈ పుకారు ఆ నోటంట ఈ నోటంట మొత్తం ద్వారకా నగరం అంతా వ్యాపించేసింది. అందరూ దీనికోసం చర్చిస్తున్నారు, కృష్ణుడిని చంపేశాడట అని. మనకు ఆశ్చర్యం కలగచ్చు. అదేంటిది, ద్వారకావాసం అందరికీ భగవంతు దేవాదేవుని తెలుసు, ఆయన ఇటువంటి పని ఎందుకు చేస్తాడు? కానీ అక్కడ చెప్తారు, ఆ చర్చించిన వాళ్ళందరూ కూడా సత్రాజిత్తు లాంటి లౌకిక ఆ, వస్తువుల మీద, భౌతిక వస్తువులకి, భౌతిక ఈ ప్రలోభాలకి ఆశపడే వాళ్ళేనట. అటువంటి వాళ్ళే నమ్మి దానికోసం మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంటే భగవంతుడి సమక్షంలో ఉన్నా సరే, ఎవరికైతే ఈ లౌకిక వస్తువుల మీద ప్రేమాభిమానాలు పోవో, ఆకర్షణ పోవో, వాళ్ళు భగవంతుని కూడా ద్వేషించడానికి వెనకాడరు. భగవంతుని కూడా గుర్తించలేరు. భగవంతుని కృపకి పాత్రలు కాలేరు. చూడండి, ద్వారకావాసులే ద్వారకలో ఉంటున్నారు, కృష్ణుని చూస్తున్నారు. అయినా సరే ఈ ఇటువంటి పుకార్ల మీద వాళ్ళ మీద వాళ్ళు ప్రలోభను ఇది అవుతున్నారు, దాన్ని చర్చిస్తున్నారు. అంచేత ఈ లౌకిక విషయాల మీద, లౌకిక వస్తువుల పట్ల ఆకర్షణ చాలా అపాయకరం. అది ఎలా చేస్తుంటే మనల్ని భగవంతుని కూడా లెక్క చేయకుండా వాడిని కూడా నిందించే స్థాయికి తీసుకొచ్చేస్తుంది. సంచేత ద్వారకావాసులు అందరూ కూడా దీనికోసం చర్చించడం మొదలుపెట్టారు. సో అది అటుపడి ఇటుపడి కృష్ణుని చెవిలో పడ్డది. కృష్ణుడు అనుకున్నాడు, అనవసరంగా ఇది ఏం చేస్తున్నాడు, దీన్ని నేను తొలగించడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆయన సంకల్పం చేసుకున్నాడు. చూడండి, మన మీద ఏదైనా ఒక నింద వచ్చినప్పుడు
దాన్ని కాదని చెప్పడం తప్పు కాదు. దాన్ని కాదు రుజువు తప్పు అని చెప్పి నిరూపించడానికి కూడా ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ ఆ ప్రయత్నంలో మన జీవితాన్ని వ్యర్థం చేయడం తప్పు. మనం ప్రయత్నం చేసి మనం నిరూపించాం అయినా సరే వాళ్ళు పట్టించుకోలేదు, అయినా సరే దానికోసం ఇంకా జీవితాంతం పాటు చేయడం, ఇంకా మొత్తం అన్ని వదిలిపెట్టి దానికి అది తప్పు. ఇంకా అదే జీవితంగా పెట్టేసుకుంటే ఆ లక్ష్యం, ఆ ఒక్క ఆ నిందను తొలగించుకోవడం మన జీవిత లక్ష్యం అయిపోతే అది తప్పు. అంచేత నమ్రత అన్నది ఏంటంటే, నమ్రత ఉన్నంత మాత్రం మనం ఇది ఎవరు మన తప్పు నిందేస్తే మన దాన్ని కాదని రుజువు చేసుకోకూడదు కాదు, తల వంచి వెళ్ళిపోవాలని కాదు, చెయ్య చెయ్యాలి. అందుకనే కృష్ణుడు కూడా ఇక్కడ చేసి చూపించాడు. అందుకని సంకల్పించుకున్నాడు దీన్ని ఎలాగైనా చేయాలి. అందుకని ఒక రోజు చూసుకొని, మంచి రోజు చూసుకొని ఆయన తన తనతో పాటు కొంత కొంత ఇంపార్టెంట్ ద్వారకా వాసులందరినీ తీసుకుని మనందరూ వెళ్ళి అసలు ప్రసేనుడికి ఏమైంది, ఎక్కడున్నాడు, ఏమైంది తెలుసుకుందాం అని చెప్పి బయలుదేరారు. అలా అడవిలో వెతుకుతుంటే ప్రసేనుడి యొక్క మృత శరీరం, దాని పక్కన గుర్రం యొక్క మృత శరీరం రెండు కనబడ్డాయి. దాని మీద ఉన్న ఆ గుర్తులు బట్టి సింహం దాన్ని చంపిందని, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఆ సింహపు గోళ్ళు తాలూకా, ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, మన అడవుల్లో ఎన్ని పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి అన్నది ఎలా కౌంట్ చేస్తా తెలుసా? వాటి యొక్క అచ్చులను బట్టి. అవి నడిచి వెళ్తున్నప్పుడు కొన్ని అచ్చులు పడతాయి ఆ గోళ్ళు వల్ల, ఆ అచ్చులు బట్టి కౌంట్ చేస్తారు. సో అదే విధంగా ఇక్కడ కూడా ఈ ముద్రలు బట్టి, పాద ముద్రలు బట్టి, వాళ్ళ యొక్క ముద్రల వల్ల పంజాల ముద్రల కారణంగా అది గుర్తించి ఈ సింహం చంపిందని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అయితే సింహం వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఆ అచ్చులు ఫాలో అవుతున్నారు ఆ ముద్రల్ని, పంజాలది కాళ్ళ యొక్క ముద్రల్ని ఫాలో అవుతూ కొంతసేపు కొంత దూరం వెళ్ళాక ఆ సింహం తాలూకా మృతదేహం కూడా కనబడ్డది. అరే, సింహం కూడా చనిపోయింది. మరి ఇప్పుడు సింహం చనిపోయింది, సింహం చంపింది ఎవరన్నా పరిశీలన చూసేటప్పటికి అక్కడ ఎలిఫెంట్, సరే, ఎలుగుబంటి, ఎలుగుబంటి యొక్క ముద్రలు కనబడ్డాయి. ఓ, వృక్షం, వృక్షం అంటే ఎలుగుబంటి. ఎలుగుబంటి ఏదో వచ్చి దీన్ని చంపింది అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఎలుగుబంటి ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్తుందని చూస్తే అలా వెళ్ళి ఒక పెద్ద దగ్గర కొండలో పెద్ద గుహలోకి దారి తీసింది. కానీ ఆ గుహ అంతా ఎలాగ ఉందంటే ఎంతో భయంకరంగా, ఎంతో అంధకారంగా ఉంది. కృష్ణునికి అర్థమైంది నేనంతా లోపల తీసుకెళ్ళడానికి వీళ్ళందరికీ భయపడుతున్నారని చెప్పి. అందుకని ఆయన అంటాడు, మీ అందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వస్తానని చెప్పి కృష్ణుడు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేటప్పటికి కొంత దూరం వెళ్ళేటప్పటికి అటు నుంచి తేజస్ కనబడుతుంది లోపల. కృష్ణ అటువైపుకి వెళ్ళేటప్పటికి అక్కడ ఆ తేజస్ దేంది, ఈ సమంతకం అనేది. ఆ సమంతకం పట్టుకొని ఒక చిన్న పిల్లవాడు ఆడుతున్నాడు, ఆడుకుంటున్నాడు. ఆడుతుంటే కృష్ణుడికి కావాల్సిన సమంతకమని, మంచిగా సమంతకమని తీసుకుందాం అని చెప్పి కృష్ణ ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఆ పిల్లవాడిని ఆడిస్తున్న ఆయా, ఆమె ఎవరో ఈ అద్భుతమైన మనిషి వచ్చేటప్పటికి గట్టిగా కేక పెడతారు. సడన్ గా ఒక వ్యక్తి వచ్చేటప్పటికి కేక పెట్టేది, ఆ కేక విని జాంబవంతుడికి కోపం వస్తుంది, ఎవరో వచ్చిందని చెప్పి. ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రాస్తారు, అలాగే అరవడానికి వెనకాల కారణం ఏంటంటే ఆమె భయపడి కాదు. ఆమె కృష్ణుని చూసి కృష్ణుని యొక్క అందాన్ని, ఆ, ఆయన యొక్క ఈ తేజస్సుని చూసి ఆశ్చర్యపోయి ఎంతో ఆనందంతో కేక పెట్టిందట. అది కేక విని జాంబవంతుడు చెప్తారు, అప్పట్లో
ఆ క్షణంలో అంటే ఆయన ఉన్నప్పుడు కృష్ణుని తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా జాంబవంతుడు బలవంతుడు ఇంకెవరు లేరట. అంచేత పరిగెత్తుకొని వచ్చాడు, ఎవరు ఏమైందని చెప్పి. వచ్చేటప్పటికి ఎదురుగా ఒక వ్యక్తి కనబడేటప్పటికి ఆ వ్యక్తి ఎవరైనా కూడా చూడకుండా ఒక్క గుద్దు గుద్దుతాడు. ఇక్కడ రెండు రెండు గుణపాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఈయన కూడా గర్వితుడైపోయాడు తన యొక్క బలం వల్ల. నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరని. ఆ గర్వం వల్ల ఎదుటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి ఎవరు ఏమిటి అని కూడా ఆలోచించకుండా మనం ఇచ్చేస్తుంటాం. కొన్నిసార్లు అందుకని కొన్ని మ్యాచ్లు అవుతే వీకెస్ట్ టీము, చాలా బలహీనమైన జట్టు బలవంతమైన జట్టును ఓడించేస్తుంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఈ బలవంతమైన జట్టు వీళ్ళు మరీ చీప్గా తీసిన ఎట్లా అన్నట్టుగా అనుకుని వాళ్ళకు ఓటమి వాళ్ళు తెచ్చుకుంటారు. సో అదే విధంగా ఈ జాంబవంతుడు వచ్చింది ఎవరు ఏమిటి ఏమి ఆలోచించకుండా ఎవరిని అడిగి వచ్చాడు నా దాంట్లోకి, నేనెవరో తెలుసా అన్న గర్వంతో వెళ్ళి గుద్దుతాడు, కొడతాడు. అది గర్వితులైన గర్వితులైన వారి యొక్క ఆ, లక్షణం. చేత ఏదైనా ఒక మన దగ్గర ఏదైనా గొప్ప విషయం కానీ గొప్ప వస్తువు కానీ గొప్ప ఆ, ఏదైనా టాలెంట్ కానీ స్కిల్ కానీ ఉంటే దాన్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించినప్పుడు అది మనల్ని పతనానికి దారి తీస్తుందట. గర్వానికి దారి తీస్తుంది. ఆ గర్వం మన పతనానికి దారి తీస్తుంది. మన గర్వం పుట్టిస్తుంది అది. అందుకనే వాటినన్నింటిని ఎప్పుడు కూడా మనం మన యొక్క భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని ఎటువంటి సేవ వచ్చినప్పుడు మనకి అవకాశం ఉండి చేయగలిగి ఉంటే మనం కాదనకూడదు. ఆ విధంగా మన యొక్క సమయాన్ని మనం భగవంతు సేవలో వెచ్చించిన వాళ్ళు అవుతాం. మన యొక్క శక్తిని భగవంతు సేవలో ఉపయోగించిన వాళ్ళు అవుతాం. మన యొక్క సామర్థ్యాన్ని భగవంతు సేవలో ఉపయోగించిన వాళ్ళు అవుతాం. దానివల్ల మనం నమ్ముడు అవుతాం. లేకపోతే ఈ గుణాలే మనల్ని పెరుగుతులు చేస్తాయి. ఆ గర్వం మన పతనానికి దారితీస్తుంది. అందుకని ఆయన నా దాంట్లోకి ఎవరు వచ్చారా అన్న కోపంతో వెనక ముందు ఆలోచించుకున్నట్టు ఒకటి. రెండో కారణం భగవద్గీతలో చెప్పినట్టు క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ. అంటే కోపంలో ఉన్న వ్యక్తికి విచక్షణ జ్ఞానం అన్నది ఉండదు. అంచేత ఎదుటి వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే లెక్క పెట్టడు. అంచేత ఆయనకి నా పర్మిషన్ లాగా లోపలికి ఎవడు వచ్చాడు క్రోధంతో వెళ్ళి ఆయన్ని అటాక్ చేస్తా. ఆ మనిషి శక్తివంతుడా శక్తి లేనివాడా, తెలిసి వచ్చాడా ప్లాన్తో వచ్చాడా, ఇంకేం ఆలోచించు. సో అంచేత ఈ విధంగా ఇది భౌతికంగా ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి భౌతిక విషయాల మీద మనకు ఇదైతే వాళ్ళు పతనాలు తెచ్చుకుంటారు. అయితే ఇక్కడ అదృష్టవశాత్తు భగవంతుడు భగవంతుడి యొక్క భక్తుడు కాబట్టి అది అటువంటి భగవంతుడి భక్తుడికి ఎప్పుడు భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది కాబట్టి అది మంచిగా దారితీస్తుంది. ఉం. సో కృష్ణుడు కూడా, కృష్ణుడికి ఉందట కంసుడి తోటి యుద్ధం. కంసుడు చాలా బలవంతుడు కానీ ఆయనతో యుద్ధం చేయడానికి ఎక్కువసేపు పోతుంది, ఒక్క దెబ్బకే చచ్చిపోయాడు. చాలా ముష్టికులు కానీ వాళ్ళంతా ఓకే కొంతసేపు ఫైట్ చేశా కానీ వాళ్ళంత గొప్ప వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకంటే గొప్పవాడు కంసుడు, కానీ కంసుడితో ఒక దెబ్బకే అయిపోయింది. జరాసంధుడు యుద్ధం చేద్దాం అనుకున్నాడు కానీ జరాసంధుడు కూడా ఓడిపోతున్నాడు ప్రతిసారి. ఫస్ట్ వచ్చిన ప్రతిసారి ఒక రోజులో యుద్ధం అయిపోతుంది, ఓడించాడు, వెనక్కి పంపించాడు.
ఓసారి జరాసంధుడి దగ్గరికి భీముడు, అర్జునుడు, కృష్ణుడు ముగ్గురు వెళ్ళారు. ఆ ముగ్గురులో ఎవరో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము యుద్ధం చేయలేదు కానీ. కానీ జరాసంధ కృష్ణుని యుద్ధం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నట్టు కొన్ని కనీసం కొన్ని రోజులైనా యుద్ధం చేసిండేవాడు. అంటే కృష్ణుడికి ఎక్కడ కూడా మంచి పోటీతో యుద్ధం చేసేవాళ్ళు ఎవరు దొరకలేరు. అది కృష్ణుడు జామవంతుని ఎన్నుకున్నాడట. అందుకనే కృష్ణుడు స్వయం వెళ్ళడానికి కారణం అని చెప్తారు. ఆయన ఒక ఆజ్ఞాపిస్తే ఎక్కడ ప్రెసిడెంట్ ఎక్కడున్నాడు చూడండి నేను ఎత్తుకున్నట్టే సైన్యం తెలియ ఆయన యొక్క ఆచూకీలన్నీ కూడా తెలుసుకుని వచ్చిండేవారు. కానీ కృష్ణుడు తనే స్వయం వెళ్ళడానికి కారణం ఏంటంటే తనకు కూడా యుద్ధం చేయాలి చాలా రోజులు అయిందని చెప్పి యుద్ధం చేయాలని ఒక తపన ఉందట. మంచిది ఎప్పుడైనా సరే మనం ఏదైనా మనం ఎక్కడికైనా మంచి కార్యం చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలంటే మన ఫ్రెండ్స్ని తీసుకెళ్తాం, ఫ్రెండ్స్తో మనం పంచుకుంటాం. అలాగే భక్తుడు కూడా ఏం చేయాలంటే భగవంతుడు కూడా ఏం చేయాలంటే తన భక్తుల్నే ఎన్నుకుంటాడు. ఎందుకు జై విజయులను ఎన్నుకున్నాడు. అందుకని రావణ కుంభకర్ణ హిరణ్యకశిపుల కింద వచ్చారు. వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని తన యొక్క కోరికను తీర్చుకున్నాడు. ఇప్పుడు కృష్ణుడుగా మళ్ళీ ఆయన జాంబవంతుని ఎన్నుకున్నాడు. ఎందుకని చెప్పాను, ఇందాకే చెప్పాను. ఆ రోజుల్లో జాంబవంతునంత శక్తివంతుడికి ఎవరు లేరు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఇంకా చెప్తారు, ఇంకొక అడుగు ముందుకేసి చెప్తారు. ఏమంటే యాక్చువల్గా కృష్ణుడు వెళ్ళింది తన కోరిక తీర్చుకోవడం కాదట. జాంబవంతుడికి కూడా ఎవ్వరూ కూడా సరైన పోటీ ఇచ్చే వ్యక్తి ఎవరు కనబడలేదు. జాంబవంతుడు కూడా యుద్ధం చేయాలని ఉందట. రావణాసురుడు టైంలో కొంత యుద్ధం చేశాడు కానీ అది అక్కడ కూడా అక్కడ రావణాసురుడు కూడా అంటే సరైన రావణాసురుడి యొక్క సేనలో కూడా జాంబవంతుని కరెక్ట్గా ఎదుర్కొని యుద్ధం చేసినంత యోధులు ఎక్కడ కనబడలేదట. అందుకని అది ఆయనలో ఆ వెలితి ఉండిపోయింది. జాంబవంతుడి యొక్క you know, జాంబవంతుడి దీంట్లో ఆయనకు కూడా యుద్ధం చేయాలి అని తపన అల్ల ఉందట. ఆయన కోరిక తీర్చడం కోసం వెళ్ళాడు అని చెప్తారు. అక్కడ చెప్తారు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వారు కృష్ణుడు వెళ్ళడానికి కారణం ఏంటంటే కృష్ణుడితో సమానమైన శక్తి కలిగిన వాడట జాంబవంతుడు. సో ఆ విధంగా వెళ్ళారు. ఎప్పుడైతే అటాక్ చేశాడో కృష్ణుడు కూడా మొదలుపెట్టాడు యుద్ధం చేయడం. ఫస్ట్ వాళ్ళిద్దరూ గదలు తీసుకొని కొట్టుకున్నారట ఇద్దరు ఆయుధాలతోటి. ఆ గదలు కొట్టుకుని కొట్టుకుని గదలు మొక్కలు మొక్కలు పిండి అయిపోయి పడిపోయారు, రాలిపోయాడు ఆ దెబ్బలకి. దాని తర్వాత రాళ్ళు తీసుకున్నారు, రాళ్ళతో కొట్టుకున్నారు. రాళ్ళన్నీ గుండ్లవి, ఒక్క రాయి లేకుండా పోయింది ఆ గుహలో మొత్తం. దాని తర్వాత చెట్లు తీసుకున్నారు, చెట్లతో కొట్టుకున్నారు. చెట్లన్నీ మొత్తం అయిపోయి చెట్లన్నీ ఊ- లాగేశారు, పెరికి వేసారు, పెరికి వేసి కొట్టుకున్నారు. అయిపోయింది, చెట్లు కూడా అయిపోయి ఇంకేం చేయాలి, ఈ చేతులతో కొట్టుకోవడం మొదలు పెట్టుకున్నారు. ఈ విధంగా వాళ్ళు నాన్ స్టాప్ 28 రోజుల పాటు యుద్ధం చేసుకున్నారు. ఈ కృష్ణుడు కొడుతున్న దెబ్బ ప్రతి దెబ్బకి ఆయన వాసిపోయి ఒళ్ళంతా ఇంతంత ఇలాగా మన వాపులు వాపులు వచ్చేసిందారు, ఒక తిన్నగా లేదు. ఇక్కడ కొడితే ఈ జాయింట్ మళ్ళీ ఇంకా పనిచేయడం లేదు, జాయింట్ అంతా లూజ్ అయిపోయింది. అలా వేస్తుంది. ఆయన కొడుతున్న ఈ దెబ్బలు చూసినప్పుడల్లా ఆయనకి ఇంకా కొన్ని రోజులకి 28 రోజుల తర్వాత ఇంకా జాంబవంతుడికి ఇంకా ఏ అవయవం కూడా పనిచేయడం లేదు, పట్లు వదిలేసాయి. అప్పుడు ఆయన నేను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక్కడ చాలా మనం విషయాలు నేర్చుకోవచ్చు. విష్ణు చక్రవర్తి ఠాకూర్ కూడా రాస్తారు. 28 రోజులు యుద్ధం అయిన తర్వాత కృష్ణుడు చాలా ఆనందపడ్డాడట. అబ్బా ఏం యుద్ధం చేశాను ఈరోజు ఇన్ని రోజులు బాగా అని. ఆ సంతోషం వల్ల
ఆయనకి సంతోషం కలిగించడం వల్ల జాంబవంతుల్లో ఆ జ్ఞానం వచ్చిందట. ఏమని? అరే, ఈ వ్యక్తి ఎవరో గొప్పవాడే ఉంటాడు అని చెప్పి. చూసారా? భగవంతుడు సంతోషపెడితే అజ్ఞానం తొలగిపోతుంది. 28 రోజుల పాటు యుద్ధం చేస్తున్నాడు, కానీ ఆయనకి ఎలగలేదు. కాకపోతే ఆ యుద్ధం ఆ అది భగవంతుడి సేవగా మారింది కాబట్టి తనలో ఉన్న అజ్ఞానం పోయింది. ఇది ఎప్పుడైతే మనం భగవంతుడిని సంతృప్తి పరుస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న అజ్ఞానం వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా 28 రోజుల తర్వాత ఆయనకి తెలిసింది, ఆయన ఆలోచన మొదలుపెట్టాడట ఎవరని చెప్పి. ఎందుకు దానికి ముందు కూడా ఇస్తారు యాక్చువల్గా. భగవంతుడు కావాలనే, ఎందుకంటే రావడమే యుద్ధం చేయాలని వచ్చాడు కాబట్టి, జాంబవంతుడు కానీ గుర్తిస్తే ఈయన భగవంతుడు అని చెప్పి యుద్ధం చేయడు కాబట్టి, కావాలనే భగవంతుడు తన యొక్క యోగమాయని యోగమాయతోటి జాంబవంతుని హోదేతృత్వం చేసి తన యొక్క మతి పని చేయకుండా చేశాడని చెప్పి చెప్తారు. ఇప్పుడు భగవంతుడు సంతోషపడ్డాడు కాబట్టి సంతోషపడగానే యోగమాయ ఇంకా దగ్గర ఉండదు, తీసేస్తుంది. వెంటనే ఆయన జ్ఞానం వచ్చేసింది, అరే నా భగవంతుడు అని చెప్పి. అప్పుడు ఆయన ఆలోచిస్తాడు, ఎవరికి ఇంత శక్తి ఉంది? నా భగవంతుడికి తప్ప ఇంకెవరికి లేదు. రామచంద్రుడికి తప్ప ఇంకెవరికి ఇంత శక్తి లేదు నన్ను ఎదుర్కొనే శక్తి. ఖచ్చితంగా రామచంద్రుడు ఉంటాడని చెప్పి పరిశీలించేటప్పటికి ఆయనకి ఆ లక్షణాలను కనబడి అప్పుడు ఇంకా కాలం పడతాడు, నన్ను క్షమించు స్వామి అని చెప్పి. నువ్వే ఈ సృష్టికి అంతటికి కారకుడివి. నువ్వు సృష్టికే కాదు, సృష్టికర్తలైన సృష్టికర్తలకి అందరికీ నువ్వు సృష్టికర్తవి అని చెప్పి. అక్కడ ప్రభుపాద వారు చాలా చక్కగా రాస్తారు కృష్ణవట్లో. సైంటిస్టులందరూ కూడా ఉం, ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, మేము ఇది కొనుక్కున్నాం అది కొనుక్కున్నాం అని. కానీ వాళ్ళకంటే అద్భుతాన్ని బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు అన్నది విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ సూర్యుడు కూడా బ్రహ్మదేవుడి యొక్క సృష్టి. అటువంటి బ్రహ్మదేవుని సృష్టించిన వాడు భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళ యొక్క మూర్ఖత్వం చూడండి అని చెప్పి ప్రభుపాద రాస్తున్నారు. అంతే జాబోద్ ఇంకంటాడు, నువ్వు సృష్టికర్తలకే సృష్టికర్తవు కాదు, సృష్టికి కావాల్సిన ప్రతి అంశానికి సృష్టికర్తవని. అలా చెప్పి మళ్ళీ ప్రభుపాద వారు అది రాస్తారు. ఒకవేళ ఒకే సైంటిస్ట్ గొప్ప తన ఏదో ప్రయోగం చేసి కనుక్కున్నాడు అనుకోండి, కానీ ఆ ప్రయోగం చేయడానికి ఉపయోగించిన ముడి పదార్థాలన్నీ కూడా సృష్టించేవాడు కృష్ణుడు. జామోద చెప్తుంది అదే, దానికి కావాల్సిన మూలకాలన్నిటికీ కూడా నువ్వే సృష్టికర్త. మరి అటువంటిప్పుడు ఈయన గొప్ప సైంటిస్ట్ అని గొప్పతనం ఏముంది? సైంటిస్ట్ వాడుతుంది భగవంతుడి యొక్క మూలకాలను. ఇది ఏ విధంగా కూడా సైంటిస్ట్ వారి యొక్క క్రెడిట్ తీసుకోవడానికి లేదు. వాళ్ళ భగవంతుడికి దాని ఆ ఫలితానికి లేదా ఖ్యాతిని అన్నింటినీ కూడా అర్పించాలి అని చెప్పి ప్రభుపాద రాస్తారు. సో ఈ విధంగా అన్ని చాలా ఈ ప్రార్థనలన్నింటి మీద ప్రభుపాద వారు మనం ఏ విధంగా గర్వితం అవ్వకూడదు అన్న విషయాన్ని మనకి చెప్తున్నారు. సో ఈ విధంగా ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే ఆ ప్రార్థన విని కృష్ణుడు చాలా ఆనందపడతాడు. ఆనందపడి చెప్తాడు, ఓ రాజా, రాజుని చేస్తాడు. ఎందుకని? ఇప్పుడు వనరాజా అని చెప్తాడు. వనానికి అందరికీ రాజు సింహం, కానీ అటువంటి సింహాన్ని ఈయన చంపేశాడు కాబట్టి ఇప్పుడు ఈయన రాజు అని చెప్పి. సో ఆ విధంగా నువ్వు రాజువి, నేను వచ్చింది ఏదో ఒక దేనికోసం కాదు, ఈ సమంతకమణి కోసం వచ్చాను. నా మీద ఇలాగా నిందపడ్డాది, ఆ నిందని తొలగించుకోవడం కోసం వచ్చాను, నువ్వు దయచేసి నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. దాని ముందు దాని ముందు భగవంతుడు ఎంత కరుణామయుడు. ఎప్పుడైతే తెలుసుకుని దాన్ని నమస్కారం చేసిన వెంటనే భగవంతుడు ఏం చేస్తాడట, తన చేతులతో అంత మసాజ్ చేస్తాడట ఇలాగా.
ఆ మసాజ్ చేసిగానే మళ్ళీ జామవంతులో తన ఉత్తేజం తన శక్తి మొత్తం అంతా వచ్చేస్తుంది. సో భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుల్ని కష్టపెట్టాలని ఎప్పుడు అనుకోడు. అలా కష్టపెట్టినా సరే దాని వెనకాతల వాళ్ళ యొక్క ప్రఖ్యాతిని పెంచడం కోసమే తప్ప వాళ్ళ అపఖ్యాతి పాలు చేయాలని కాదు. అది మనం గుర్తించాలి. సో అంచేత భగవంతుడు తన యొక్క మసాజ్ ద్వారా ఆయన చేసి దాని తర్వాత ఏం చెప్తాడు. జాంబు చాలా ఆనందపడి ఇప్పుడే తీసుకొస్తానని చెప్పి సమంతక మణితో పాటు ఇంకొక మణిని కూడా తీసుకొస్తాడు. ఆ మణి జాంబవతి. జాంబవతిని కూడా స్వీకరించమని రిక్వెస్ట్ చేస్తాడు. భక్తులకు ప్రేమతో ఏది ఇచ్చినా భగవంతుడు ఏది కాదంట కాబట్టి సమంతక మణిని జాంబవతిని ఇద్దరిని కూడా స్వీకరించి వెనక్కి వస్తాడు. అయితే ఈలోపు ఇక్కడ బయట చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా. వాళ్ళందరూ లోపల కృష్ణుడు లోపలికి వెళ్ళిపోయాడు. 12 రోజులైంది ఇంకా రాలేదు. రాకపోయేటప్పటికి వీళ్ళకి డౌట్ వచ్చింది. ఏదో అవ్వకూడదు ఏదో అయింది, అశుభం అయింది కాబట్టి మనం ఇక్కడ ఉండకూడదు అని చెప్పి వాళ్ళందరూ కృష్ణునికి అవతారం చాలించుంటాడు అన్న అనుకొని వెనక్కి వచ్చేస్తారు. వచ్చినప్పటి నుంచి ఇంకా దేవకి, వసుదేవులు, రుక్మిణి, రాణులు వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతుంటారు. ఇంకా వాళ్ళ బాధలు చూసి ద్వారకావాసులందరూ కూడా చాలా బాధపడుతుంటారు. వీళ్ళు బాధలు చూసి మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఇంకా మొత్తం ద్వారకావాసులందరూ కూడా బాధపడుతుంటారు. బాధపడితే ఇదందరికీ కారణం ఈ సత్రజిత్ అని చెప్పి సత్రజిత్ని నా నరకాలుగా తిడుతూ ఉన్నారు. అనర్థాలు పెడుతున్నారు, శాపాలు ఇస్తున్నారు, తిడుతున్నారు. సో ఈ విధంగా చేస్తున్నారు. అవి చేస్తూ వాళ్ళందరూ కూడా రోజు దేవిని ప్రార్థిస్తూ ఉన్నారట. భాగవతంలో ఆ దేవి పేరు ఏంటో చెప్పలేదు, కానీ ప్రభుపాద వారి కృష్ణ బుక్లో చంద్రభాగ దేవి అని చెప్పి ఆ దేవి పేరు చంద్రభాగ. ఆ చంద్రభాగని పూజించారట. ఆమె చాలా వీళ్ళ యొక్క ప్రార్థనలకి వీళ్ళ యొక్క పూజలకి ప్రసన్నరాలే. వెంటనే ఆమె చెప్తుందట, మీరు భయపడద్దు, అతి తొందరలోనే మీకు కృష్ణుడు ఒక దర్శనం అవుతుంది అని చెప్పి. ఆ విధంగా ఆమె చెప్పడం కృష్ణుని ఇక్కడ జాంబవతితో పాటు ప్రవేశించడం జరుగుతుంది. వారి యొక్క ఆనందానికి హద్దు లేకుండా పోయింది. కృష్ణుని చూడగానే వాళ్ళందరికీ ఉంటుంది. ద్వారకావాసులందరూ ఎలా పరిగెట్టుకొచ్చారంటే వాళ్ళకి ప్రాణానికి ప్రాణమైన మిత్రుడో లేకపోతే బంధువో మృత్యువాత పడి మళ్ళీ లేచి వస్తే ఎంత ఆనందపడతారో అంత ఆనందపడి కీరింతలు కొట్టుకుంటూ కృష్ణుని దగ్గరికి పరిగెట్టారట. పరిగెట్టి జామవంతుని చూసి జామవంతుడు వచ్చేటప్పటికి ఇంకా వచ్చారు. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఒకటి రాస్తారు. ఇంత వచ్చారు కానీ కృష్ణుడు సమంతకమని చేతితోనే పట్టుకున్నారట. జాంబవతి ప్రేమతో వేసిన వేరే ఆహారాన్ని మెడలో పెట్టుకున్నారు కానీ సమంతకం మంది మాత్రం ధరించలేదని చెప్పి. అంటే ఎంత విలువైందైనా దాంట్లో భక్తి భావం లేకపోతే భగవంతుడు స్వీకరించడు. ఎవరి దగ్గర అయితే భక్తి ఉంటుందో వాళ్ళు ఇచ్చింది ఏది చిన్న వస్తువు అయినా సరే దాన్నే భగవంతుడు స్వీకరిస్తాడు. అంతే సత్యభామ సారీ జాంబవతి ఎంతో ప్రేమతో వేసిన ఆ హారాన్ని ధరించాడు కానీ ఈ హారాన్ని ధరించలేదు. వచ్చి తర్వాత వచ్చి సత్రాజిత్కి ఇచ్చేస్తాడు. సత్రాజిత్తు చాలా బాధపడతాడు. అరే అనవసరంగా నేను నిందలేశాను, కృష్ణుడికి ఇన్ని కష్టాలు పాడు చేశాను, ఆ, అడవుల్లో 28 రోజులు ఉండేటట్టుగా చేశాను. ఇప్పుడు నేను దీనికి ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఈ నిందకి. ఇప్పుడు నేను దీనికి ఏదో ఒకటి చేయకపోతే ఎవరైతే కృష్ణుడు అంటే అభిమానిస్తారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే నన్ను శాపనార్థాలు ఇస్తున్నారు నాకు. ఇక కృష్ణుడికి ఇలా బాధపడ్డాడు ఇన్ని కష్టపడ్డాడని తెలిస్తే ఇంకా నన్ను దూషిస్తారు. వాళ్ళు నన్ను నానా విధాలుగా హింసిస్తుంటారు. దీనికి ఏదో ఒకటి చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏం చేయాలని చెప్పి ఆ తపన పడుతూ ఉంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట. ఇక్కడ కూడా విష్ణు చక్రవర్తి అది కూడా భగవంతుడు విష్ణు చక్రవర్తి కదా కాదు ప్రభుపాద వారు రాస్తారు.
భగవంతుడి కృప వల్ల ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేయాలనే తపన మనలో ఉంటుందో భగవంతుడు మనకి ఆ బుద్ధిని ఇస్తాడట ఏ విధంగా సేవ చేయాలని. అలాగే ఇక్కడ సత్రాజిత్తు నేను ఏదో విధంగా కృష్ణుడు సేవ చేయాలని తపన మొదలైనప్పటికీ సత్రాజిత్తుకి ఆ బుద్ధిని ఇచ్చాడు. ఏటా బుద్ధి? ఈ సమంతకమణితో పాటు సమంతమంది కావాలని కోరుకున్నాడు కాబట్టి సమంతమంతితో పాటు నా సత్యభామ నా కూతురు అయిన సత్యభామను కూడా నేను అప్పచెప్తాను అని చెప్పి యాక్చువల్గా సత్యభామని విడిచి కృష్ణునికి ఇవ్వడం సత్రజిత్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే కృష్ణుడు రాజు కాదు, ఉగ్రసేనుడు రాజు. ఆయనకి రాజుకి ఈయన కింద ఎవరో ఒక సేనాపతి లాంటి వాడు లేదా ఎవరో ఒకరు. అంచేత ఈయన లౌకికంగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈయన ఆ, కృష్ణుడికి ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. అందుకే చాలా మంది రాజులు ఎంతమంది రాజులు వచ్చి అడిగితే వాళ్ళందరికీ నేను మాట ఇస్తాడనమాట. కృష్ణ నేను నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను చెప్పి అలా అందరు చాలా మంది రాజుకి మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఎన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు కృష్ణుడికి చేసేటప్పటికి ఆ రాజులందరికీ కోపం వస్తుంది సత్రాజిత్ మీద. కానీ కృష్ణుని మీద ఉన్న భయం వల్ల సత్రాజిత్ మీద దండయాత్ర చేయలేదు వాళ్ళు. ఆ విధంగా సత్రజిత్ కృష్ణుడు సేవ చేసుకోవడం వల్ల శత్రువులందరినీ వాడు దూరం అయ్యచ్చు. ఏ విధంగా చూసారా? కృష్ణుడికి సేవ చేసుకుంటే ఏ విధంగా బయటపడతాం మనం తెలియకుండా. అదే సత్రజిత్ ఆ రాజులు ఎవరికొకరికి ఇచ్చినా సరే మిగతా వాళ్ళందరూ వచ్చి దండయాత్ర చేసి చంపేసి ఉండేవారు సత్రజిత్తుడి. సో కృష్ణుడు సేవ చేసుకుంటే మనకే ప్రయోజనం, కృష్ణునికి ఏం ప్రయోజనం ఉండదు. అంచేత ఆ విధంగా ఆయన సత్రాజిత్తు సత్యభామని ఈ సమంతకమణిని కూడా అప్పచెప్తాడు. కానీ కృష్ణుడు సత్యభామను స్వీకరిస్తాడు కానీ సమంతకమణిని స్వీకరించడు. చెప్తాడు మాకు అవసరం లేదు ఇప్పుడు, నాకు ఈ మాల మనీ అవసరం లేదు, ఇవన్నీ నీకు నచ్చినట్టుగా నువ్వే పూజలు నీ మందిరంలో ఉంచుకొని పూజ చేసుకో. ఇప్పుడు నువ్వు ఇచ్చేసావు కాబట్టి ద్వారకకి ఇవ్వాలనే నిర్ణయం చేసుకున్నావు కాబట్టి ఇది ద్వారకకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు దీని యొక్క ప్రభావం వల్ల ద్వారకా నగరంలో అంతా కూడా నగరవాసులు అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. అంతకన్నా కావాల్సింది ఏముంది, అది నీ దగ్గరే ఉంచుకొని చెప్పి ఇచ్చేస్తాడు. సత్రాజిత్తు ఎంతో ఆనందపడిపోతాడు చూడండి. ఇంకా ఆయనకి ఇంకా మోజు పోలేదు. ఇంకోటి కూడా కృష్ణుడు అంటాడట, ఆ సత్రాజిత్కి కొడుకులు ఎవరు లేరు, ఒకే ఒక కూతురు. అంచేత అంటాడు నీకున్న ఒకే ఒక్క సంపద సత్యభామ, ఆయన స్వీకరించాను కాబట్టి మొత్తం నీ మనీ కూడా స్వీకరించినట్టు, నీ ఆస్తిని అంతటిని స్వీకరించాను. అంతకన్నా నాకు దాని ముందు ఆ మనీ ముందు ఈ మనీ అవసరం చాలా చిన్నది, నాకు అవసరం లేదని చెప్తాడు. సత్రాజిత్కి ఇవ్వకపోయినా సత్యభామకి కృష్ణుని వేడుకోవాలని చెప్పి పెళ్ళాడని చెప్పి ఎంతో కోరిక ఉంది. సో ఆ విధంగా కృష్ణుడు సత్యభామ కోరికను కూడా తీర్చున్నాడు ఆయన. చూడండి భగవంతుడు ఏ విధంగా ఎంతమంది యొక్క కోరికలు తీరుస్తాడో, ఎంతమంది రక్షిస్తాడో. సేవ చేయడం వల్ల ఎంత సత్రజిత్ ఎంత ఎంత ఆ, లాభపడ్డాడు. అది నచ్చకపోయినా సరే భగవంతు సేవలో చేసిన మనస్ఫూర్తిగా చేయలేదు, తప్పనిసరి పరిస్థితులు చేశాడు, అయినా సరే అది రక్షించింది ఆయన్ని. సో ఈ విధంగా ఈ శమంతకమని నుంచి మనం ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవచ్చు. లౌకిక వస్తువుల మీద ఎప్పుడైతే మన ఆకర్షణ పెరిగిపోద్దో ఆ ఆకర్షణ మనకి మన యొక్క పతనానికి దారి తీస్తుంది. ఎప్పుడైతే అదే లౌకిక ప్రయోజనాన్ని లౌకిక ఆకర్షణని మన భగవంతుడి సేవలో ఉపయోగించినప్పుడు అది మనల్ని ఎంతో రక్షిస్తుంది. ఈ విధంగా సత్యభావ ఈ సమంతకమని కారణంగా కృష్ణుడు ఇద్దరు భార్యలు పొందుతాడు. ఉం. అలాగే ఇదే సమంతకమని కారణంగా సత్రాజిత్తు కృష్ణుడికి ఇవ్వకుండా ఉంచుకోవడం వల్ల సత్రాజిత్తు ఇంతకుముందు మనం తిరస్కరించడం వల్ల ప్రసేన్ని
భవిష్యత్తులో తన ప్రాణాన్ని కూడా కోల్పోతాడు. అందుకని మన ఐశ్వర్యాలు, మన భౌతిక ఐశ్వర్యాలు, మన యొక్క శక్తి సామర్థ్యాలని మనం కృష్ణుని సేవలో ఉపయోగించాలి. లేకపోతే అవి మనకి కీడు కలిగిస్తాయి అన్న విషయాన్ని ఈ ఉద్దంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. ఆల్రెడీ 10 అయింది. ఎవరికైనా ప్రశ్న ఉంటే ఒక్క ప్రశ్న తీసుకుంటాను. ఎవరికైనా ప్రశ్న ఉందా? ఓకే. ఎవరికి ప్రశ్న అయితే ప్రశ్నలు ఎవరైనా ముగించిన ముందు ఒక చిన్న పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే భగవంతుడు ఈ మనీని తీసుకోవడానికి కారణం ఇంకోటి కూడా ఉంది. అది చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఏంటో కారణం అంటే భగవద్గీత చెప్తాడు 7వ అధ్యాయం 21వ శ్లోకంలో, యోయోయామ్యం తన్ముక్త ఆ, శ్రద్ధయాచితం ఇచ్చతి తస్య తస్యాచలం శ్రద్ధం తామేవ విదిధమ్య విదిధమ్యహం. అంటే ఎవరు ఏ విధంగా దేని no, no, ఎవరు దేన్ని ఏ విధంగా ఏ దేవతని కానీ దేన్ని పూజించాలనుకుంటే నన్ను కాకుండా, నేను వాళ్ళలో ఉన్న పరమాత్మగా నేనేం చేస్తాను, వాళ్ళలో ఉన్న ఆ విశ్వాసాన్ని అలాగే ఉంచి వాళ్ళ దాంట్లోనే కొనసాగేటట్టు చేస్తాను అని చెప్పి ఆ మాటని ఇక్కడ రుజువు చేశాడు కూడా. అందుకనే ఇంద్రజిత్ ఇస్తానని చెప్పి ఆ, సత్రజిత్ ఇస్తానని చెప్పినా సరే కృష్ణుడు నన్ను స్వీకరించలేదు. నీకు అదే కావాలి కదా, పూజించుకో. అలాగే ఆయన కూడా వెళ్ళిపోయి పూజించుకుంటున్నాడు చూడండి. ఓకే. హరే కృష్ణ. హరే శ్రీల కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావన వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులందరికీ జై. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. నమస్కారం. కృష్ణ ధన్యవాదాలు. Hare Krishna, Prabhuji. Prabhuji, you told right. So Krishna accepted Satyabhama because of he didn't accept the jewel because Krishna is expecting only bhakti from devotees, right? Mhm. So you told something. Bhakta means selflessness. Mm. So Krishna is expecting selfless love, Yes. not my wealth or anything. Yes. భక్తి అంటేనే లవ్. లవ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్ ఇస్ కాల్డ్ భక్తి. అదర్వైజ్ డిఫరెంట్ స్కేల్ ఆఫ్ లవ్. ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్ ఉన్నా మన లవ్ తాలూకా ప్రేమ తాలూకా స్థాయిలోనే ఉండిపోద్ది. ప్రేమ ఎప్పుడైతే జీరో ఎక్స్పెక్టేషన్ ఉంటుందో అది భక్తి 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 అవుతుంది. Okay, then what is love? లవ్ మీన్స్ యూ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, సమ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ దేర్. ఆ ఎదుటి వ్యక్తిని నువ్వు ఇష్టపడి ఉండొచ్చు, నువ్వు ఎదురు నువ్వు సేవ చేస్తుండొచ్చు, కానీ సమ్ ఎక్స్పెక్టేషన్, ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది లోపల. నన్ను బాగా చూసుకుంటాడనో, నన్ను ఇష్టపడతాడనో, నన్ను నా సేవ మెచ్చుకుంటాడు, ఏదో ఒక సమ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. అది లవ్ అవుతుంది. అది కూడా లేకపోతే భక్తి. Okay, so you love your parents. That means you don't expect anything from them. So that way you should love Krishna. ఎస్. జీరో ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు లవ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్ కాదు భక్తి. So if we love other human beings without zero expectations means we are loving Krishna. నో, నాట్ లైక్ దట్. యూ షుడ్ లవ్ కృష్ణ ఆల్సో. కృష్ణ కూడా ప్రేమించాలి నువ్వు.